నమస్తే అక్క. నమస్తే అక్క, నీ పేరు తెలుసుకోవచ్చా? సునీత తాటికొండ. సునీత తాటికొండ. అక్క, మీరు నిన్న స్టేజ్ ఎక్కి గజ్జ కట్టి మీరు ఎగురుకుంటా పాట పాడుతుంటే మస్తు అనిపించింది అక్క నాకు. మీరు ఈ అరుణోదయ సంస్థ మొదలుపెట్టి నేటికి 50 సంవత్సరాలు నిండుకొని నిన్న ఇవాళ సంబరాలు చేసుకుంటున్నారు కదా, దాని మీద మీరు మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎలా అనిపిస్తున్నది ఈ 50 సంవత్సరాలు నింపుకున్నందుకు గాను? మీరు ఒక 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నా నేను. తప్పకుండా అన్న. 50 సంవత్సరాలు 50 వసంతాల వేడుకలో పాల్గొనడము, అందులో మేము 3వ తర కళాకారిణిగా నేను అందులో ఉండడం నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకి మేమేం చేసాము అనే దానికంటే ఆ సంస్థ నుండి మాకేమొచ్చింది బ్రాండ్. అరుణోదయ కళాకారులు అంటే ఆ గౌరవం వేరే. మాకు ఆ గౌరవము, ఈ పేరు, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే నిజానికి అరుణోదయ సంస్థ మాకు అది ఉంది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అందులో ఈరోజు అంటే మేము ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు పూర్వ కళాకారులము అంతా కూడా కలిసాము. నిన్న ఇవాళ కలవడం కోసం ప్రత్యేకించి అంటే ఒకసారి మనం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. మన చిన్నతనం బాల్యంలో ఎప్పుడైతే మనం గెట్ టుగెదర్ అట్లాంటివి చేసుకున్నప్పుడు మాత్రమే మన స్కూల్ ఫ్రెండ్స్ ఎట్లా కలిస్తే ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో, మీరు మళ్ళీ తర్వాత ఇంతమందిని కలుస్తున్నారు అంటే చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. 25-24 సంవత్సరాల అనుబంధం అరుణోదయ సంస్థతో మాకు. 25 సంవత్సరాలు అనుబంధం. 25 సంవత్సరాల నుంచి మీరు ఇట్లనే ఆల్మోస్ట్ కొంచెం చిన్నగా ఉన్నాము, అప్పటి నుండి ఉన్నాము. గత ఒక 7-8 సంవత్సరాల నుండి అంటే బయట జాబ్ చేసుకుంటున్నప్పటికీ అనుబంధంగానే ఉన్నాము. మానవ సంబంధాలు అనేవి అయితే తెగవు కదా. సో మాకు ఒక తల్లి లాంటి సంస్థ ఇది. మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసింది అరుణోదయ సంస్థ. సో ఎప్పటికైనా ప్రజాకళలు అనేవి వర్ధిల్తాయి. ప్రజాకళలతోనే మార్పు అనేది ఇది అవుతూ ఉంటది. కాబట్టి సో నేను అరుణోదయ కోసము నేను ఒక పాట రాసుకున్నాను. అప్పటికప్పుడు దాన్ని కోసం వినిపిస్తాను. పదపదాన అల్లుకుంది ప్రజల గాథను, పాటతోనే ప్రశ్నించే పాలకుల తీరును. పదపదాన అల్లుకుంది ప్రజల గాథను, పాటతోనే ప్రశ్నించే పాలకుల తీరును. వీరుల త్యాగాలను వెలుగెత్తి చాటుతూ, ఆట పాటలతో ప్రజల మేలు కొలుపుతూ, వెలుగుతోంది గానమై అరుణోదయ, వెలుగుతోంది గానమై అరుణోదయ, మోగుతోంది మోగలై అరుణోదయ. పదపదాన అల్లుకుంది ప్రజల గాథను, పాటతోనే ప్రశ్నించే పాలకుల తీరును. అన్యాయాన్నెదిరించే ఆయుధమే మాట, అణగారిన హక్కులకై అల్లుకుంది ఆట, అణగారిన హక్కులకై అల్లుకుంది ఆట. పల్లవి చరణాలతో కట్టుకున్న పదపదాన అల్లుకుంది ప్రజల గాథను, పాటతోనే ప్రశ్నించే పాలకుల తీరును. అంటే ఒక పాటతోని పాలకులని ప్రశ్నించడం కాదు, మట్టి కానీ బతుకమ్మ కానీ అనేక సంస్కృతులు సాంప్రదాయాలని అంటే ప్రజలకి ప్రతిదీ ఏ రకంగా వెళ్తుందో ఆ రకంగా అరుణోదయ వెళ్ళింది. కాకపోతే ఒకటే బాధ, ఇప్పుడున్న అరుణోదయాలు వేరే అంటే కళా సంఘాలు, కళారూపాలు ఏవైతే ఉన్నాయో వేరే సంఘాలు ఉన్నాయి. అంటే ఒక పార్టీకి అట్లా ఉన్నాయి. అన్ని ఒక తాటి మీదకి వచ్చి చేయాలనేది మా చివరి ఆకాంక్ష కూడా అదే. అనుకుంటున్నాము, చూడాలి. మేము కోరుకునేది అదే. మా 3వ తరం విద్యార్థులను కళాకారులు అందరం కోరుకునేది. అంటే మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఒక కళాకారురాలని ఖచ్చితంగా రెడీ చేస్తూనే ఉంటారు, ప్రజలకి గొంతెత్తేలా చేస్తూనే ఉంటారు. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ అందరికీ. 6-9 టీవీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఆదరించండి. ఇలాంటి ఛానల్లో మనం ఆదరించుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి. మీరు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.